అరటి పంటలో సిగటోక తెగులు. మనకు ప్రధానంగా ఈ సిగటోక తెగులు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి మబ్బుల వాతావరణంలో ఖచ్చితంగా చాలా తీవ్రంగా పంటలపైన దాడి చేయడం జరుగుతుంది. ఈ అరటిలో వచ్చే అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది సిగటోక తెగులు మాత్రం. ఈ సిగటోక తెగులు వచ్చినప్పుడు మనకు అట్లా ఆటోమేటిక్ గా మొక్క అనేది తీవ్రంగా డ్యామేజ్ అవుతుంది. ఈ మొక్క తీవ్రంగా డ్యామేజ్ అవ్వడం వల్ల మనకు పంట యొక్క దిగుబడి అనేది గణనీయంగా తగ్గుతుంది. దీనికి చాలా మంది రైతులు అనేక రకాలైనటువంటి ఫంగిసైడ్స్ వాడుతుంటారు. అయినప్పటికీ కూడా దీని యొక్క కంట్రోల్ అనేది చాలా తక్కువగా వెంటనే రావడం, మనకు మబ్బుల వాతావరణం ఉంటే ఎన్ని మందులు కొట్టినా ఇది కంట్రోల్ అవ్వకపోవడం జరుగుతుంది. అసలు మొక్క యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరగడానికైనా సరే, అలాగే ఈ సాయిల్ యొక్క రిడాక్స్ పొటెన్షియల్ పెరిగి అసలు ఈ సిగటోక తెగులు రాకుండా మనకు హస్తాల సైజ్ ఎక్కువగా వచ్చి, హస్తాలు అనేది ఎక్కువగా వచ్చి, గెల సైజ్ ఎక్కువగా రావడానికి ఎటువంటి యాజమాన్యం పాటించాలి, ఈ సిగటోక అనేది పూర్తి స్థాయిలో మొక్కల్లో ఏ విధంగా కంట్రోల్ చేయాలి, దీనికి ఎటువంటి న్యూట్రిషనల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, మనకు అసలు ఈ సిగటోక తెగులు అనేది మొక్కల్లో ఎందుకు దాడి చేస్తుంది, ఇది దాడి చేసినప్పుడు రైతు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు చాలా మంది సున్నం నీళ్ళని మనకు మొక్క పాదుల్లో పోయడం జరుగుతుంది. ఇది కొంతవరకు సిగటోక తెగుల్ని కంట్రోల్ చేయడం జరిగింది. దీని వెనకాల ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్ ఏంటిది, ఈ విధంగా చేసుకోకుండా మనం రిస్క్ తీసుకోకుండా సెక్యూర్ జోన్ లో మనం ఏ విధంగా చేసుకోవాలి, సాంప్రదాయ పద్ధతిలో ఏ విధంగా చేసుకోవాలి, శాస్త్రీయ పద్ధతిలో ఏ విధంగా చేసుకోవాలన్న పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే 100% ప్రతి ఒక్క రైతుకు మేము చేసేది ఏంటంటే, మేము చేసేటువంటి యజ్ఞంలో మీరు పాల్పంచుకోండి. మేము తెలుగు యువ రైతు అనే సంస్థ ద్వారా రైతులందరం ఒక చోటుకు చేరి మేము చేసినటువంటి రీసెర్చ్ ని, మేము చదువుకున్న చదువుని ప్రతి ఒక్క రైతుకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క రైతుకు కూడా దీన్ని చేరవేర్చే దిశగా మీ వంతుగా ప్రయత్నం మీరు చేసినప్పుడు 100% రైతు తక్కువ పెట్టుబడిలో పంటలు పండించడానికి మీ వంతు సహకారం మీరు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా తోటి రైతుకు అనేది ఈ వీడియో షేర్ చేయండి. ఇక మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిగటోక తెగులు, ఎల్లో సిగటోక, బ్లాక్ సిగటోక, ఇది 2 రకాల సిగటోక తెగులు వస్తాయి. ఇది మనకు మెయిన్ గా మొక్కల్లో మైకోస్పెరల్లా అనేటువంటి ఒక ఫంగస్ వల్ల ఈ సిగటోక తెగులు అనేది రావడం జరుగుతుంది. అయితే ఇది మొక్కలపైన ఏ విధంగా దాడి చేస్తుంది, ఎటువంటి పరిస్థితుల్లో దాడి చేస్తుందో చూసుకున్నట్లయితే, మొక్కల్లో మనకు నైట్రోజన్ కంటెంట్ అనేది ఎక్కువగా పెరిగిపోయి మనకు ఒక మొక్కలో మనలో రక్తం ఎలా ఉంటుందో మొక్కలో శాప్ అంటే శాప్ ని తెలుగులో ఏమంటారో కరెక్ట్ పదం అయితే నాకు తెలియదు. శాప్ అనేది దాని యొక్క పిహెచ్ లెవెల్స్ ఉంటాయి. అంటే మనకు దాని యొక్క గాఢత అనేది పడిపోయినప్పుడు, ఎప్పుడు పడిపోతుంది అంటే నైట్రోజన్ లెవెల్స్ అనేది మొక్కల్లో పెరిగిపోయినప్పుడు ఈ యొక్క గాఢత అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అప్పుడు మొక్కల పైన ఫంగస్లు అనేది ఎక్కువగా దాడి చేస్తాయి. ఇది నైట్రోజన్ లెవెల్స్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు, మనకు మొక్కల్లో ప్రోటీన్ సింథసిస్ అనేది సరిగ్గా జరిగినప్పుడు మొక్కల్లో ఎటువంటి ఫంగస్లు అనేవి దాడి చేయవు. అందుకే చాలా మంది మనకు ఈ సల్ఫర్ ఎక్కువగా స్ప్రే చేసినప్పుడు తొందరగా రికవర్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, సల్ఫర్ అనేది ప్రోటీన్ సింథసిస్ ని పెంచుతుంది. దానివల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది కాంటాక్ట్ యాక్షన్ ద్వారా, అలాగే మొక్కల్లో తొందరగా రెసిస్టెన్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే అన్ని వేళ ఇది పనిచేస్తుంది అంటే అన్ని వేళ ఇది పనిచేయదు. దీనికి ప్రధాన కారణాలు కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొక్కలపైన ఫంగస్లు ఎందుకు దాడి చేస్తాయో తెలుసుకున్నాం కదా. ఫస్ట్ మరి ఇవి మొక్కని అసలు సెల్ఫ్ హీలింగ్, మనకు వ్యాధి నిరోధక శక్తి అని చెప్పి మన పేపర్లో అక్కడ ఇక్కడ వింటుంటాం. అసలు ఈ వ్యాధి నిరోధక శక్తి అంటే ఏంటిది, అది ఏ విధంగా పనిచేస్తుంది. ఏ మొక్కలో అయినా సరే 3 రకాల రక్షణ వ్యవస్థలు అనేది, డిఫెన్స్ సిస్టమ్ అనేది మొక్కలో ఉంటుంది. అంటే 3 వే స్టెప్, మనకు ఫోన్ లో కనుక 2 స్టెప్ వెరిఫికేషన్ ఎలా ఉందో సేమ్ అలాగా మొక్కల్లో కూడా 3 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే ఒక ప్యాథోజెనిక్ అంటే ఒక బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ మొక్కలకు ప్రవేశించాలంటే 3 స్టెప్లలో దాన్ని అడ్డుకోవడం జరుగుతుంది. మొదటిది వచ్చేసి, ఏదైనా అంటే పరాయి ఫంగస్ అనేది మొక్కలోకి దాడి చేసినప్పుడు ఇది ఎక్కడి నుంచి దాడి చేస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టుమోటో అంటే పత్ర రంధ్రాల ద్వారా మొక్కలోకి ప్రవేశించడం జరుగుతుంది. పత్ర రంధ్రాలు లేదా గాయాల ద్వారా మొక్కలోకి అటాక్ చేయడం జరుగుతుంది. అలాంటి టైంలో మొక్క ఏం చేస్తా అంటే, దాన్ని గుర్తించిన వెంటనే తన యొక్క యాక్టివిటీని పెంచి పత్ర రంధ్రాలను మూసేస్తుంది. రెండో దశలో వచ్చేసరికి ఇవి ఎక్కువగా దాడి చేసేది ఎక్కడంటే కణాల మీద, మొక్క యొక్క కణాల మీద దాడి చేస్తుంది. కాబట్టి ఆ మొక్క యొక్క కణాల మీద దాడి చేసినప్పుడు రెండో స్టెప్ లో ఏం చేస్తుందంటే, మొక్క దానికి సంబంధించినటువంటి ప్రోటీన్ ని రిలీజ్ చేసి ఆ యొక్క ఫంగస్ ని అడ్డుకొని, దాంతో పాటుగా సెల్ యొక్క మెంబ్రెయిన్ ని, అలాగే సెల్ యొక్క కణ యొక్క త్వచాన్ని దృఢపరుస్తుంది. అంటే మనకు చుట్టూ ఉన్నటువంటి పెక్టిన్ లేయర్ ని, కణ త్వచాన్ని మనకు ఈ మొక్క అనేది దృఢంగా మారుస్తుంది. దీంట్లో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పత్ర రంధ్రాలు మూసుకోవాలనుకుంటే పొటాషియం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పత్ర రంధ్రాలు మూసుకోవాలంటే పొటాషియం కావాలి. రెండోది వచ్చేసి మనకు సెల్ అనేది, మెంబ్రెయిన్ అనేది, అలాగే కణ త్వచం అనేది, పెక్టిన్ లేయర్ అనేది దృఢపడాలంటే కాల్షియం, సిలికాన్, బోరాన్ ఇలాంటి న్యూట్రిషన్ అవసరం పడుతుంది. దాంతో పాటుగా మనకు ఆ మూడో దశలో సెల్ అనేది ఆటోమేటిక్ గా చనిపోతుంది. అంటే ఈ ప్యాథోజెనిక్ అంటే ఈ బ్యాక్టీరియా తగలబడినటువంటి బ్యాక్టీరియా తోటి ఎఫెక్ట్ అయినటువంటి సెల్ అనేది సొంతంగా సూసైడ్ చేసుకుంటుంది. చూడండి ఎంత గొప్ప రక్షణ వ్యవస్థ ఉందో మొక్కలో, ప్రతి మొక్కలో ఉంటది ఇది. ఆ సెల్ అనేది సూసైడ్ చేసుకుని ఆ ఫంగస్ అక్కడనే ఆపడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈ లోపు మనం ఏం చేస్తామంటే, మనం చేసేటువంటి రక్షణ చర్యల వల్ల, మనం చేసేటువంటి ఇమ్యూనిటీ పవర్ పెంచేటువంటి అతి జాగ్రత్తల వల్ల ఈ యొక్క సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. మనం ఏం చేస్తామంటే, సిగటోక రాకముందుకు ఒక ఫంగిసైడ్ కొడతాం.
ఈ ఫంగిసైడ్ కొట్టడం వల్ల ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ ఆక్సీ క్లోరైడ్ కావచ్చు, హెక్సాకొనజోల్ కావచ్చు, ట్రోపికొనజోల్ కావచ్చు, ఏదైనా సరే ఒక ఫంగిసైడ్ కొడతాం. ఇది కొట్టినప్పుడు ఏమైందంటే మొక్కల్లో స్వతహాగా ఉండేటువంటి ఈ రక్షణ వ్యవస్థ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కుంటుపడిపోతుంది. ఇది యాక్టివిటీ స్టేజ్ లోకి రాదు. రెండోది వచ్చేసి ఈ ఫంగస్ అనేది భూమి మీద పడడం వల్ల భూమిలో ఉన్నటువంటి మైక్రోబియల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. మెయిన్ గా భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు అనేవి, మైక్రోబ్స్ అనేవి ఇక్కడ దీని యొక్క రెసిస్టెన్స్ పెంచడానికి మొక్కల్లో రెసిస్టెన్స్ సార్ లెవెల్స్ అంటే మొక్క యొక్క వ్యాధి నిరోధక శక్తి పెంచడం కోసం మొక్క సొంతంగా తయారు చేసుకోలేనటువంటి ఎంజైమ్స్ ని భూమి ద్వారా అందిస్తాయి మొక్కకు. అంటే భూమిలో ఉన్నటువంటి ఫుడ్ అనేది తీసుకొని, మొక్క ఇచ్చిన ఫుడ్ తీసుకొని దానికి కావాల్సిన ఎంజైమ్ రిలీజ్ చేస్తే అప్పుడు మొక్క యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మీరు ముందు జాగ్రత్త చేసేటువంటి ఫంగిసైడ్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సరే నేను కాల్షియం ఇస్తున్నా కదా, సున్నం ఇస్తా అంటే సున్నం అనేది రిస్క్ తో కూడుకున్న పని. మనం అన్ని ఇస్తున్నాం కదా, అయినా కూడా నా మొక్కల్లో ఎందుకు కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది, కణాలు అనేది స్ట్రాంగ్ గా లేవు అనుకుంటే, మనకు ఈ కాల్షియంకి ఒక దరిద్రమైన లక్షణం ఉంది. ఏంటంటే మనం వేసినటువంటి అత్యధికమైనటువంటి పాస్పరస్ ఎరువుల వల్ల, మనం విచ్చలవిడిగా పాస్పరస్ ఎరువులు వేస్తాం. డిఏపి కావచ్చు, 20-20-13 కావచ్చు, 20-20 కావచ్చు, ఏదైనా సరే పాస్పరస్ ఎరువు వేసినప్పుడు ఈ డైపాస్పేట్ అణువులు అనేవి కాల్షియం అణువుతో కలిపి ఇంకొక పాస్పేట్ అణువుతో కలిసి ట్రై కాల్షియం పాస్పేట్ అనేటువంటి ఒక రాయిలాగా మారిపోతుంది. అంటే కొంత మొత్తంలో ఉన్నటువంటి కాల్షియం అనేది రాయిలాగా మారిపోతుంది. ఇంకా కొత్త మొత్తంలో ఉన్నటువంటి కాల్షియం అనేది భూమి లోపలికి లీచ్ అయిపోతుంది. భూమిలో ఇది మొక్కకు అవైలబుల్ ఫామ్ లో ఉండే ఒక చర్య అనేది చాలా తక్కువ, కానీ ఇది చాలా ఎక్కువ మొత్తంలో మొక్కకు అవసరం. ఇది ఎప్పుడు ఇవ్వాలి, వచ్చిన తర్వాత ఇద్దా అంటే వచ్చిన తర్వాత ఇస్తే ఇది అంత ఎఫెక్టివ్ గా పనిచేయదు. ముందు జాగ్రత్తగా మనకు మొక్కల్లో ఇచ్చుకోవడం వల్ల ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, మొక్కల్లో సెల్ వాల్, పెక్టిన్ లేయర్ ఇవన్నీ బలంగా ఉండాలంటే కాల్షియం, సిలికాన్, బోరాన్ అనే న్యూట్రిషన్ ఉండాలి. పత్ర రంధ్రాలు అనేది దాని యొక్క యాక్టివిటీ బాగుండాలి. కొంచెం కొద్ది మొత్తంలో దాని యొక్క ఈ మెకానిజం అనేది స్పీడ్ గా ఉండాలంటే పొటాషియం అనే న్యూట్రిషన్ ఉండాలి, మ్యాంగనీస్ అనేటువంటి న్యూట్రిషన్ ఉండాలి. దాంతో పాటుగా మనకు మొక్కల్లో ఈ యొక్క ప్రోటీన్ సింథసిస్ బాగా జరగాలంటే మాలిబ్డినం మరియు ఈ సల్ఫర్ అనేటువంటి న్యూట్రిషన్ ఉండాలి. ఇవి ఏ విధంగా ఇవ్వాలంటే దాని యొక్క అణువును బట్టి న్యూట్రిషన్ కు ఒక బలమైన రేషియో ఉంటది. చాలా మంది కాల్షియం ఇస్తా అని చెప్పేసి ఎక్కువ కాల్షియం ఇవ్వడం వల్ల, ఇంకొకటి ఇక్కడ చిన్న పాయింట్ చెప్పడం, చాలా వరకు అరటి రైతులే కాదు, ప్రతి ఒక్క రైతు కూడా ఈ మెగ్నీషియం అనేటువంటి న్యూట్రిషన్ చాలా ఎక్కువగా వాడుతున్నారు. మెగ్నీషియం వాడడం వల్ల మొక్క పచ్చగా ఉంటది, కానీ ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. ప్రొడక్టివిటీ అనేది రాదు. మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల ప్రొడక్టివిటీ అని తగ్గుతుంది. వాడాలి, కానీ దాని పరిమితికి లోబడి వాడాలి. ఖచ్చితంగా కాల్షియానికి మెగ్నీషియానికి ఒక రేషియో అనేది ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకుని వాడాలి. కానీ ఈ రోజు ప్రతి ఒక్క రైతున్న కూడా మొక్క పచ్చగా వస్తుందని చెప్పేసి విచ్చలవిడిగా మెగ్నీషియం వాడుతుంది. దీనివల్ల మొక్కల్లో కాల్షియం యొక్క అప్టేకింగ్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా నేల అనేది మెగ్నీషియం ఎక్కువ అవడం వల్ల నేల అనేది కాంపాక్ట్ గా మారుతుంది. అప్పుడు భూమి యొక్క సాయిల్ యొక్క రిడాక్స్ పొటెన్షియల్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల వైరస్లు వస్తాయి. ఇది మీకు వెంటనే కనపడదు, చాలా లాంగ్ టర్మ్ లో కనపడుతుంది. ఎక్కువ మెగ్నీషియం వాడడం వల్ల వైరస్లు రావడానికి కారణం ఎక్కువ మెగ్నీషియం వాడడం. సింపుల్ గా ఇది ఒక లాంగ్ వర్షన్ లాజిక్ తీసుకుంటే. కాబట్టి ప్రతి ఒక్క రైతును కూడా న్యూట్రిషన్ మేనేజ్మెంట్ లో ఖచ్చితంగా ఒక జాగ్రత్త పాటించండి. మీ యొక్క సాయిల్ రిపోర్ట్స్ బట్టి మీకు న్యూట్రిషన్ మేనేజ్మెంట్ లో ఏమైనా సలహాలు కావాలంటే తెలుగు ఎవరైతే టీం అందిస్తుంది. ఇక ఈ ఎందుకు దాడి చేస్తుంది, ఎటువంటి న్యూట్రిషన్ మేనేజ్మెంట్ చేసుకోవాలని తెలుసుకున్నారు కదా. ఇక మనకు ఈ సిగటోక తెగులు అనేది కంట్రోల్ కావాలంటే ఈ ఫంగిసైడ్స్ వీటన్నిటికంటే కూడా బాసిల్లస్ సబ్స్టిట్యూట్స్ అనేటువంటి బ్యాక్టీరియా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది 2 రకాల రక్షణ వ్యవస్థలను కలిగిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పురుగు పైన, ఆ తెగులు పైన, శిలీంధ్రం పైన పడ్డప్పుడు దాన్ని స్పాట్ లో చంపేయడం ఒకటి. రెండోది వచ్చేసి ఇది దాన్ని తిన్న తర్వాత కొన్ని మెటబలైట్స్ రిలీజ్ చేస్తుంది. అంటే కొన్ని రకాలైనటువంటి సెకండరీ మెటబలైట్స్ రిలీజ్ చేస్తుంది. ఇవి ఏం చేస్తాయంటే మొక్కల్లో సార్ లెవెల్స్ ని పెంచుతాయి, అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. దాంతో పాటుగా మొక్కకు బలాన్ని ఇస్తాయి. దాంతో పాటుగా గెలకు అంటే పోషకాలను కూడా మొక్కకు అందిస్తాయి. 2 రకాల లాభాలు ఉంటాయి ఈ బ్యాచిలర్ సబ్స్టిట్యూట్స్ అన్న వాడుకోవడం వల్ల. దీన్ని మన తెలుగు ఎవరైతే టీం వారు అందించేటువంటి బ్యాచిలర్ సబ్స్టిట్యూట్స్ అనేది ఖచ్చితంగా రీఫార్మెంటేషన్ చేసుకోవచ్చు. ఇది మదర్ కల్చర్ రూపంలో ఉంటుంది, మీరు ఖచ్చితంగా డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి తక్కువ కాస్ట్ లో అయిపోతుంది. ఒకవేళ పరిస్థితి చేదాటిపోయింది, అసలు చేతుల్లో లేదు పరిస్థితి అనుకున్నప్పుడు మాత్రమే ఫంగిసైడ్ల వేస్ట్ జోలికి వెళ్ళండి. అప్పటి వరకు అయితే అవసరం లేదు. ఈ బ్యాచిలర్ సబ్స్టిట్యూట్స్ వాడుకున్నా కూడా పెస్టిసైడ్స్ అనేది వాడుకోవచ్చు. ప్రైడ్ వాడుకోవచ్చు, మీకు బుప్రోఫ్రిజన్ వాడుకోవచ్చు, ఈ థయోమిథాక్సిన్ వాడుకోవచ్చు. ఇలా పెస్టిసైడ్స్ అనేది వాడుకోవచ్చు. ఖచ్చితంగా దోమ మందులు, పురుగు మందులు వాడుకోవచ్చు. దాంతో పాటుగా సాయిల్ అప్లికేషన్ లో నేలలో జీవం, సాయిల్ యొక్క రిడాక్స్ పొటెన్షియల్ బాగున్నప్పుడే మొక్కలు బాగుంటాయి. ప్రతి ఒక్క రైతన్న కూడా ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళండి. వీటన్నిటి గురించి కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఏదో మందు కొట్టు, ఈ మందు కొడితే దిగుబడి వస్తుంది, ఆ మందు దిగుబడి వస్తుంది, అట్లా చేసుకో ఇట్లా చేసుకో. ఖచ్చితంగా 30 క్వింటాలు దిగుబడి వచ్చేలాగా మేము చేయగలం. 100% మీకు మంచి మేనేజ్మెంట్ మేము అందించగలం. కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకుంటే, సాయిల్ ని బలంగా చేసుకుంటే, స్లర్రీ లాంటి ఫర్టిలైజర్ వాడుకోండి. న్యూట్రిషన్ మేనేజ్మెంట్ అనేది ఒక అవగాహన ప్రకారం చేసుకోండి. విచ్చలవిడిగా న్యూట్రిషన్స్ ఇవ్వడం వల్ల అవి అందుబాటులో ఉండవు. ఒకదాంతో ఒకటి చర్యలు జరుపుకుని వేస్ట్ అయిపోతే తప్ప పెద్ద ఉపయోగం ఉండదు. ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్ల నేల ఖరాబ్ అవుతుంది. దాంతోపాటు నేలలో జీవం లేకుండా వైరస్లు రావడానికి అవకాశం ఉంటుంది. హెవీ న్యూట్రిషన్ వల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది. దాంతో పాటుగా మీకు చాలా రకాల నష్టాలు ఉంటాయి. కాబట్టి ప్రతి దాని మీద కూడా మీకు డీటెయిల్ గా మీకు సొల్యూషన్ అనేది అందిస్తాం. నేను ఇంత క్లియర్ గా ఓపికగా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే
ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ రోజు ఏదో ఆవేశంలో అధిక దిగుబడి తీయాలన్నటువంటి టెన్షన్ లో పెట్టుబడి పెంచుకొని చిన్న ప్రకృతి వైపరీత్యం వల్ల కావచ్చు, లేదంటే ఇంకేదైనా కారణాల వల్ల కావచ్చు, తీవ్రమైన నష్టానికి గురవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కానీ కనీసం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాం. మా వివరణ అనేది బాగుంటే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ పెట్టండి. దాన్ని మేము చాలా సంతోషంగా భావిస్తాం. ప్రతి ఒక్క రైతన్న కూడా ఒక కామెంట్ పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి మరెన్నో టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కోసం తెలుగు వివరైత టీంని కన్సల్ట్ అవ్వండి. మీకు పరిపూర్ణమైనటువంటి ఇది పూర్తిగా రైతు సంస్థ, పూర్తిగా రైతులమే అంతా. రైతు సంస్థను మీరు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్.